ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం జనవరి నెల 8వ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ ఇంటి నుండి ఈ వ్యక్తి దూరం కాబోతున్నాడు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అంతేకాకుండా మీరు ఒక శుభవార్తను కూడా వినబోతున్నారండి. ఆ యొక్క శుభవార్త ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున ఒక అనూహ్యమైనటువంటి సంఘటన కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందండి. ఆ వ్యక్తి వల్ల ఏ విధమైనటువంటి సంఘటన అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, దీనికి కారణం ఏమిటి, ఎటువంటి పరిణామాలు దీనివల్ల మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. అదేవిధంగా రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన ఏంటి, ఎటువంటి నియమాలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారిని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి గణం 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి అధిపతి గురువు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి. వీరు ఎంత అయితే కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైనటువంటి మనసు కలిగి ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలను అసలు మాట్లాడరు, ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను పడుతూ వచ్చారండి. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీరికి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది వీరిపైన ఎక్కువగా ఉంటుంది అండి. శని గ్రహం యొక్క అనుగ్రహం ఉండడం వలన వీరికి ఉండేటువంటి జీవితంలో ఉండేటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏళ్ళనాటి శని నుండి కూడా విముక్తి అనేది లభించబోతుంది. దీనివల్ల ఎంతో అదృష్టము అనేది వరుస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వినబోతున్నారు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో సంపదలు పెరిగిపోతాయి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. వీరు చాలా తెలివైనటువంటి వారు అని చెప్పాలి. వీరికి తెలివితేటలు ధైర్యం కూడా చాలా అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారండి. ఏ సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా కూడా వీరికి తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అనేది అందేవారు. చేసినటువంటి సహాయాన్ని అయితే మర్చిపోతూ ఉంటారండి. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఒక దైవశక్తి కూడా వీరికి అయితే తోడుగా ఉండబోతుంది. మరి దీనివల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని కలించబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నిటినీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలుగబోతున్నాయి. మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి. మరి ఆ యొక్క దైవశక్తి ఎవరిదో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇక ఈ యొక్క రాశి వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మీరు అయితే తప్పకుండా చూడబోతున్నారండి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో అంటే అంతా కూడా కాలము అనేది కలిసి రాబోతుంది. మీకు జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది. మంచి శుభవార్తలు వినబోతున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి అయితే డబ్బు అనేది అధికంగా వస్తుందండి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగము అనేది లభిస్తుంది. ఇక వీరిది చాలా జాలిగుణము అనేది చెప్పాలండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు. వీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడు కూడా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని, సంతోషంగా బ్రతకాలి అని వీరు ఎప్పుడూ కూడా ఉంటారు అండి. ఒకరిపైన ఆశించరు. ఒకరి ద్వారా ఆశించిన దానితో బ్రతకాలి అని అనుకోరండి. జీవితంలో డబ్బును బాగా బాగా సంపాదించుకొని సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. వీరి యొక్క మాటల్లో గొప్పతనము అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇక వీరికి పట్టుదల కూడా చాలా అధికంగానే ఉంటుందండి. ఏది చేయాలి అనుకుంటే దాన్ని
పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు. వీరికి ఏది చేయాలి అనిపిస్తే దాన్ని చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది అసలు చేయరు. వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరండి. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. ఇక ఒక దైవశక్తి వీరికి తోడుగా ఉంటుంది అని చెప్పాం కదండి. ఆ యొక్క దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఎల్లమ్మ తల్లి. వీరికి రేపటి రోజున ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉంటుందండి. ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి అయితే మిమ్మల్ని అయితే కాపాడుకుంటూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క బుధవారం రోజున మీ ఇంటి అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఆ తల్లికి అయితే మనసారా పూజ చేసుకోనండి. లేకపోతే ఆ ఎల్లమ్మ తల్లి యొక్క గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టుకొని అమ్మవారిని అయితే దర్శించుకొని రండి. దానివల్ల ఎంతో అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. అమ్మవారిని నమ్ముకున్నటువంటి వారికి ఎటువంటి కష్టాలు బాధలు ఉండవు. అనుకున్నటువంటి కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఇంట్లో ఐశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఎన్నటువంటి అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు వింటారు. అఖండ అదృష్టము ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి డబ్బును చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే రేపటి రోజున అసలు వదులుకోకండి. ఆ తల్లి యొక్క ఆశలు మీ పైన పుష్కలంగా ఉండబోతున్నాయి. దానివల్ల ఎంతో బాగా కలిసి రాబోతుంది. ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరండి. ఇక మీ యొక్క జీవితంలో పూర్తిగా మారిపోబోతుంది. ఇక ఇప్పటి నుండి అన్నీ కూడా మంచి రోజులే మారిపోబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలకు విముక్తి అనేది కలగబోతుందండి. ఇక 2 రోజులు పసుపు మూటను కట్టుకొని మీ యొక్క బీరువా పైన అయితే పెట్టుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లో ప్రశాంతకమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. 4 దిక్కుల నుండి డబ్బు అనేది వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. 2 రోజులు అయిపోయిన తర్వాత ఆ యొక్క పసుపును పూల మొక్కల్లో చల్లేసేయండి. ఇక వీరు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే వీరికి అయితే సంతానం గురించి ఒక మంచి సూచన అనేది కలుగుతుందండి. ఒక చిన్న పరిహారాన్ని కూడా మీరైతే పాటించండి. దానివల్ల త్వరలోనే సంతానము అనేది కలుగుతుంది. మంచి శుభవార్తను కూడా దీనికి సంబంధించినటువంటి దాన్ని అయితే వింటారండి. 5 సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపము అనేది వెలిగించుకొని 11 ప్రదక్షిణ చేసుకోండి. దానివల్ల మంచి సంతానము అనేది కలుగుతుంది. ఇక పెళ్లి కానటువంటి వారికి కూడా పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు అయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో నెరవేరబోతున్నాయి. ఇక రేపటి రోజున మీకు వీలైతే ఆవులకు లేదంటే కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది. జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవలు పడకుంటే మధ్యలో కూడా అసలు వెళ్ళకండి. ఏదైనా కానీ గొడవల మధ్యలోకి వెళ్తే మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క సంపాదన విషయాలను కూడా ఎవరికి కూడా చెప్పుకోకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెంచుకున్నటువంటి వారు ఎక్కువైతే మీ చుట్టుపక్కలే చాలామంది ఉన్నారు. మీ మంచిగా బతికితే అసలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్ఎన్టీ అనేటువంటి అక్షరాలు పేరినటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజులు పసుపు రంగు బట్టలు అనేది అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. 1, 5, 8 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క అభిమాన కళ అనేది నెరవేరబోతుంది. కానీ మీ యొక్క ఉక్కిరి బిక్కిరికి అయ్యేటువంటి ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరీ అతిగా సంతోషించడం కూడా సమస్యలకు దారితీయవచ్చును. అతిగా ఖర్చు చేయడం మీ యొక్క ఆర్థిక పరిస్థితులు కళలకు దూరంగా ఉండే విధంగా చేసుకోండి. ఇక మనసుకు తీరినటువంటి బంధాలు ఆకర్షణీయంగా డిమాండ్లు చేయవచ్చును. రొమాంటిక్ సాయంత్రాలు కొంతమందికి అందమైనటువంటి బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. భాగస్వామ్య ప్రాజెక్టులు సానుకూలమైనటువంటి ఫలితాల కంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మరన్ని సృష్టిస్తాయి. ప్రత్యేకించి ఎవరినో మిమ్మల్ని అలుసుగా తీసుకునేందుకు మీ పైన వేరే కోపంగా ఉంటారండి. మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా కోరినప్పుడు మొహమాటంగా సిగ్గుపడకుండా తెలియజేసుకోండి. ఎందుకంటే మీరు మంచి ప్రశంసలను అయితే పొందుకోగలుగుతారు. ఈ రోజు మీ యొక్క వైవాహిక జీవితంలోని అతి ఉత్తమమైనటువంటి గొప్ప రోజుగా ఒకటిగా మారనుంది. మీరు చేసినటువంటి యోగాతో ధ్యానంతో రోజుని అంతా కూడా ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా కూడా ఉండే విధంగా చేస్తుంది. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును అయితే మదుపు చేయాలండి. కుటుంబం యొక్క సభ్యులు లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. ఇది మీ యొక్క ప్రియమైనటువంటి వారితో మీ యొక్క వ్యక్తిగత భావాలను లేదంటే రహస్యాలను పంచుకోవడానికి ఇది ఒక సరైనటువంటి సమయం కాదండి. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చేసేటువంటి వారికి కుతూహలాన్ని కలిగించే విధంగా మీ యొక్క స్టైలు
అనస్మానటువంటి రీతిలో పనిచేసేటువంటి తీరును, మీ యొక్క పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు, టెక్నిక్లను అయితే అవలంబించుకోండి. ఈ యొక్క సమయంలో మీ కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ యొక్క జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పనులు అన్నిటినీ కూడా చాలా వరకు మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల, అనారోగ్యం వల్ల మీరైతే పాడవుతూ వస్తాయి. ఇక మీకు చిన్న చిన్న మానసిక ఒత్తిళ్లు తప్ప ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంటుందండి. తాత్కాలిక అప్పుల కోసం వచ్చినటువంటి వారిని చూడనట్లుగా వదిలేయండి. మీరు అనుకున్నటువంటి దానికంటే మీ యొక్క సోదరుడు మీ యొక్క అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు. మీ యొక్క ప్రేమలో కొత్త ఎత్తులను అయితే తాకుతుందండి. ఈరోజు మీ యొక్క ప్రేమ తాలూకా చిరునవ్వుతో మొదలవుతుంది. మీరు ఇద్దరిని కూడా పరస్పరంగా తీపి కళ్ళలో మొలిచెత్తుతుంది. ఇక తగినటువంటి పరిజ్ఞానం అనేది ఉన్నాయండి. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమాల వలన, లేదంటే చుట్టాలు రావడం వలన మిస్ అయినటువంటివి అంతా కూడా వృధా చేసుకోగలుగుతారు. మీ యొక్క సమయాన్ని పెళ్ళిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈరోజు మీకు అయితే తెలిసి రానుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.